హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. పొన్నగంటి కూరతో కర్రీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బజ్జీలు కూడా వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, ఓకేనా? ఇది చిన్నగా కట్ చేసుకుంటానండి. పొన్నగంటి కూర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కడిగి ఒక 3 టమాటాలు తీసుకున్నా, ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కడిగి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కడిగి పెట్టుకున్నా, కొంచెం చింతపండు కూడా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. ఇప్పుడు టమాటా కట్ చేసి వేసుకుంటున్నానండి. కొంచెం చింతపండు అండి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకోవాలి. ఇది చెల్లు పట్టుకోడు. పచ్చిమిరపకాయ, టమాటా, చింతపండు మగ్గింది కదా, పొన్నగంటి ఆకు పెట్టుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు బాగా మగ్గించుకోవాలి. గోంగూర ఎలా చేసుకుంటాము అలాగండి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇదండి మామిడి పండు. చెట్టు మీనవి అనే ఇచ్చారు కానీ అంత టేస్ట్ ఏం లేవు. చేను దగ్గర కొనుక్కున్న ఒకటే ఉంది, మనం బయట కొనుక్కున్న ఒకలాగానే ఉంది. మగ్గిపోయిందండి. ఇప్పుడైతే పొన్నగంటి కూర. దీంట్లో కొంచెం పసుపు వేసినాను, కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసినానండి. చాలా మగ్గిపోయింది. చల్లారినాక మిక్సీ పట్టుకొని ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను, ఓకేనా? కొంచెం ఉప్పు వేస్తున్నాండి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని వస్తాను, ఓకేనా? ఇదండి పొన్నగంటి పచ్చడి రెడీ అండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేను కూడా చేయడం అంటే ఫస్ట్ టైం అండి. చూద్దాం. యూట్యూబ్లో చూడలేదు, ఏం చేయలేదండి, ఎక్కడ సెర్చ్ చేయలేదు, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఒకసారి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరే చెప్తారు చాలా బాగుంది అని చెప్పేసి, ఓకేనా? చూడండి, పొన్నగంటి కూరతో పచ్చడి చాలా చాలా బాగుందండి. నిజంగా అంటే బాగుంది. అన్నంలో కూడా తిని ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? ఈరోజు ఏంది అన్ని పొళ్ళు పచ్చళ్ళు వెరైటీగా అనుకుంటున్నారా? ట్రై చేస్తున్నానండి, ఎలా వస్తాయా అని చెప్పేసి. వేడి వేడి అన్నము, పొన్నగంటి కూర పచ్చడి తిందాం రండి. పొన్నగంటి కూర పచ్చడి అన్నం అండి. ఎలా ఉందో మీరు కూడా తినండి, ఓకేనా? చేసుకొని నిజంగా అంటే బాగుందండి. నేను చెప్పినట్టు చేసుకొని తిని చూసి మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఓకేనా? అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్టివ్.